హాయ్ అండి. ఇది వచ్చేసి మన ఊర్లో పీర దగ్గర గుండము. నేను ఆ గుండం కాల్చేటప్పుడు అందుకు లేను, వేరే ఊర్లో పని ఉండిపోయింది, అందుకని నాకు చేయలేకపోయా. అందుకని కాల్చి ఆ గుండం అనేది రెడీ అయిన తర్వాత అందులో నిప్పులు అందుకు వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ పీర్లు కూడా మా ఊర్లో అన్నీ తీసి కడిగేసి అన్నీ పెట్టారు, చూసారు ఎన్ని ఉన్నాయో. సో ఎందుకంటే ఆ రోజు నైట్ నేను లేను ఊర్లో, అందుకని నేను తీయలేకపోయా. అన్నీ రెడీ అయిన తర్వాత తీయాల్సి వస్తుంది. ఈలోపు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూ చేసేద్దాం. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. నేనైతే ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళినాను. సో అంతలోనే అన్నీ రెడీ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం కాసిం పీర్ వచ్చేసి మన ఊర్లో కాసిం పీర్ అనేసి మెరవనికి వెళ్తుంది. సో ఈవినింగ్ కాబట్టి ఇంకా బ్యాండ్ వాళ్ళు అందరూ వచ్చారు. నేను కూడా ఈవినింగే వచ్చాను. వచ్చి రాగానే నీట్గా ఇంకొంత ఫ్రెష్ అప్ అయ్యేసి పీర్ల దగ్గరికి అయితే వెళ్ళాను. సో అందుకని ఇంతకు ముందు రోజు వీడియో నేను చేయలేకపోయాను. కాబట్టి ఇది దాని తర్వాత పీర్లని రెడీ చేసిన తర్వాత వీడియో. ఇంకా బ్యాండ్ వాళ్ళు అయితే ఇంకా పీర్ల సావిడి దగ్గరికి అయితే వచ్చారు. వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా మీరు, కాసిం పీరుకు అయితే అక్కడ వాళ్ళు మా ఊర్లో కాసిం పీరుకి సంబంధించిన వాళ్ళు అక్కడికి పూలు అయితే తీసుకొని వస్తున్నారు. తర్వాత అక్కడ అవన్నీ చేసిన తర్వాత పీరుని అయితే బయటికి తీస్తారు. నైట్ ఇంకంతా మెరవని ఉంటుంది. మ్యాక్సిమం ఊరంతా తిప్పేసి మళ్ళీ తెల్లవారుజామునగా లోపల పెడతారు. సో అది మా ఊర్లో జరుగుతున్నది ప్రతి సంవత్సరము. చూస్తున్నారు కదా మీరైతే. ఇంకా తీయడం కోసం రెడీ చేస్తున్నారు. మా ఊర్లో చాలా దండిగా ఉన్నాయి పీర్లు, చాలా పెద్ద పీర్లు కూడాను. నేనైతే వీడియో తీస్తున్నాను, తీసేవారు లేరు కాబట్టి ఇంకా నేను అక్కడ పార్టిసిపేట్ అయితే చేయలేకపోయాను. మొత్తానికైతే మన వాళ్ళంతా చేస్తున్నారు. ఎందుకంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ ఊరంతా తిరగాలి కదా అనే ఉద్దేశంతో త్వరగా చేయాలనేసి చేస్తున్నారు. ఎందుకంటే ఊరు పెద్దది, అంత తిరిగి రావాలి కాబట్టి కొద్దిగా టైం అవుతుంది. చేస్తున్నారు. పూలు అవి రెడీ చేశారు. కాసిం పీర్తో పాటు కొన్ని పీర్లు ఈరోజు మెరూన్ అవుతాయి తోడుగా. సో మీరు చూస్తున్నారుగా, పెద్ద పీరు పక్కన చిన్నటి, కొద్దిగా చిన్నటి మరీ చిన్నటి కాదు, 2 పీర్లు అనేసి ఇంకా ఇవి మెరవనికి వెళ్తాయి ఊర్లోకి. మా వాళ్ళు అయితే రెడీ చేశారు. ఇంకా బ్యాండ్ అంతా ఇంకా వాళ్ళు చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్. మరి మీ ఊళ్ళో ఎలా చేస్తారో, ఒకవేళ చేసి ఉంటే అది ఏ ఊరో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే అందరూ ఇంకా వచ్చేసారు, పిల్లలు అందరూ. ఎందుకంటే నైట్ అవుతుంది త్వరగా, అది సాయంత్రం 5-6 టైం కాబట్టి అందరూ మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అందరూ అయితే అక్కడికి చేరుకున్నారు, పీర్ల సావిడి దగ్గరికి. నేనైతే ఫోకస్ పీర్ల మీద పెట్టాను కాబట్టి అవుట్ సైడ్ చూపించలేకపోతున్నా, కానీ నేను అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నాను చాలామంది వచ్చారనేసి. ఇంకా మా ఊర్లో ఎక్కువ చెప్పాను ఇంతకుముందే, మంచిగా పిల్లలు యూత్ చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం వాళ్ళు చాలా హెల్ప్గా ఉంటారు. ఈ కార్యక్రమం చాలామంది చూసే ఉంటారు, చేసే ఉంటారు. మరి మీ ఊర్లో ఎలా చేశారో మీ పద్ధతులు, మా ఊళ్ళో అయితే ఇలా ఉన్నాయండి. సో ఇంకా బయలుదేరారు ఊర్లోకి అయితేను. ఈ చిన్నపిల్లలు ఒకరు మార్చి ఒకరు పీరు అలా ఎత్తుకుంటూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా అంతే, పెద్ద పీరు బరువు కాబట్టి మార్చుకుంటూ ఉంటారు. ఇంకా ఎందుకంటే నైట్ అవుతుంది కాబట్టి కాగడాలు, తర్వాత బ్యాండ్, తర్వాత పీర్లకు హెల్ప్గా ఒక ముతవల్లి, తర్వాత ఇంకా నిమ్మకాయలు ఇలాంటివన్నీ తీసుకెళ్తారు. మనకు కూడా అంతగా పెద్దగా తెలియదు. సో మనమైతే తెలిసిన కాడికైతే చెప్పడం జరిగింది. గుండం చుట్టూ ఫస్ట్ అలా తిరిగేసి ఊర్లోకి వెళ్తున్నారు. చూస్తున్నారు కదా మీరు, తీసుకెళ్తున్నారు. చిన్నపిల్లల సందడే ఎక్కువ ఉంది అనుకోండి. నేను కొద్దిగా వీడియో వచ్చేసి సౌండ్ కూడా పెడదామనుకున్నాను, కానీ ఎందుకు అలా మ్యూట్లో అయిపోయింది. నా వాయిస్ మాత్రం పెట్టాల్సి వచ్చింది. ఇంకా చివరిగా కొద్దిగా అక్కడ నుంచి కొద్దిగా దూరం మన ఇంట్లో ఉంది అంతే. మన ఇంటి వరకు అయితే మనం అక్కడ నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి మన ఇంటి వరకు పిల్లలతో పాటు వచ్చాము. తర్వాత నేను అక్కడే ఆగిపోయాను ఫ్రెండ్స్. మా ఊరి ఎంట్రన్స్ అంటే గవిన్ దగ్గర అక్కడ ఆగిపోయాను నేను. ఎందుకంటే
మరీ నైట్ అయిపోయింది, నేను మళ్ళీ పొద్దున్న షాప్కి వెళ్ళాలనేసి. మీకన్నా నేను పెట్టే వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా సరదా చెప్పబట్టదు కదండి. అందులో మా కూతురు కూడా ఉంది, వీడియో తీస్తుంటే అదే వీడియో తీస్తున్నారు చూస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.